వరల్డ్ లో టాప్ హైయెస్ట్ ఆల్కహాల్ ఉన్న బియర్ కంటెంట్ ఏదో చెప్పారు మీరు. స్ట్రెంత్ ఇన్ నంబర్స్ అని చెప్పేసి. బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అండి? ఇది మన స్కాట్లాండ్ లో బ్రూడాగ్ ఉంది, జర్మనీలో షార్ట్స్ బ్రూ అని చెప్పేసి ఒక బ్రూవరీ ఉంది. ఓకే. వాళ్ళిద్దరిది కొలాబరేషన్ బియర్. ఇది 57% ఉంటుంది. 57% ఆల్కహాల్. 57%. ఒక బీర్ చాలేమో. ఒకటి చాలు. ఏంటంటే అది చాలా చిన్న బాటిల్లో వస్తుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఓకే, దొరకడం కష్టం అండి. సో ఇలాంటి స్ట్రాంగ్ బియర్ ని ఐస్ బాక్ అంటారు. EISBOCK, ఐస్ బాక్. బాక్ అనేది జర్మన్ లో స్ట్రాంగ్ బియర్ అని అర్థం. ఇంకా ఐస్ అంటే ఐస్. బియర్ ని తీసుకొని ఫస్ట్ ఫ్రీజ్ చేస్తాం. ఇది ఎవరికన్నా కొంచెం ధైర్యం ఉందంటే ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఏం లేదు, మన ఒక బియర్ బాటిల్ తెచ్చుకొని ఫ్రీజ్ చేసి దాని తర్వాత బయట పెట్టండి. లైట్ గా మెల్ట్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఉల్టా చేసి గ్లాస్లో పెట్టండి. అది వచ్చినంత మీకు కాన్సన్ట్రేటెడ్ బియర్ బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత పక్కన పెట్టేసేయండి. ఏదైతే మీరు పక్కన పెడతారో ఆ బాటిల్లో ఇప్పుడు ఓన్లీ ఐస్ ఉంటుంది, మెజారిటీ ఐసే ఉంటుంది. ఏదైతే కాన్సన్ట్రేటెడ్ ఫ్లేవర్, ఆల్కహాల్ అవన్నీ ఉంటాయో అవి గ్లాస్లో వచ్చేస్తాయి. సో దాన్ని ఐస్ బాక్ అంటారు. ఒక 4% బియర్ నుంచి స్టార్ట్ చేసాం. కానీ మనకు 4% ఎందుకు అంటున్నానంటే మన దగ్గర స్ట్రాంగ్ బియర్ 8%. స్ట్రాంగ్ బియర్ తీసుకున్నామండి. ఫ్రీజ్ చేయండి, లైట్గా థా చేసి మీరు పోసారు, దాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేయండి. ఓకే, దాన్ని మళ్ళీ మీరు థా చేసి లైట్గా పోసారు. సో ప్రతిసారి ఏమవుతుంది, వాటర్ ఎలిమినేట్ అవుతూ పోతుంది. మీకు కాన్సన్ట్రేటెడ్ ఒక సిరప్ లా వస్తుంది. చాలా థిక్గా ఉంటుంది, కార్బొనేషన్ ఉండదు, చేదు కూడా కొంచెం ఎక్కువ అనిపించచ్చు. ఓకే.